దేవుని బిడ్డలారా, మరి ప్రకటన గ్రంథం అధ్యాయం వెంబడి అధ్యాయాన్ని మనము ధ్యానం చేయటానికి, పరిశీలన చేయటానికి ప్రభు మనకిచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి గడిచిన ఆదివారం 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. దయచేసి మీలో ఎవరైనా సరే ఆ యొక్క వర్తమానాన్ని మరి మీరు వీక్షించకపోయినట్లయితే ఒకసారి యొక్క వర్తమానాన్ని మరి వీక్షించవలసిందిగా ప్రభునామంలో మరి మనం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆదివారమున మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క ప్రకటన గ్రంథం మరి 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం యొక్క చివరి భాగంలో పరలోకము తెరవబడటం గురించిన విషయం మనం చూచాం. మరి అక్కడ మరి దేవుని యొక్క మందసాన్ని మరి యోహాను చూడటాన్ని మనము చూచాము. అక్కడ గొప్పదైన ఉరుములు ధ్వని, మెరుపుల ధ్వని, భూకంపములు పుట్టడాన్ని గురించిన విషయాన్ని మనం చూచాం. మరి దాని కొనసాగింపుగా 12వ అధ్యాయంలో ఇక్కడ యోహాను తాను చూస్తున్న సంగతులను రాస్తూ ఉంటున్నాడు. మరి 4 వ్యక్తులను ఆయన ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి ఒక స్త్రీని గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క మరి మనము చూసినట్లయితే మరి ఆ యొక్క 7 తలలు 10 కొమ్ములు ఉన్నటువంటి మరి ఒక ఎర్రని మహాఘట సర్పము గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒక మగ శిశువుని గురించి తెలియచేస్తుంటున్నాడు. మిఖాయేలును గురించి తెలియచేస్తూ ఉన్నాడు. తిరిగి మరి మిఖాయేలుతో ఈ యొక్క అపవాదికి కలిగినటువంటి యుద్ధాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మరి అపవాది పడద్రోయబట్టాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మరి పడద్రోయబడినటువంటి అపవాది భూమి మీద మరి అతడు కలుగు చేర్చినటువంటి శ్రమలను గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. మరి యొక్క అధ్యాయాన్ని మనం చక్కగా వివరించుకోవాలి, మరి మన మనసులో ఉంచుకోవాలి అని మనం ఆశపడినట్లయితే 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఆ యొక్క స్త్రీని గురించిన విషయం మరి తెలియచేయబడతా ఉంది. మరి 3-4 వచనాలు ఆ యొక్క మహాఘట సర్పం గురించి తెలియజేయబడతా ఉంది. 12వ అధ్యాయము 5-6 వచనాలు మరి యొక్క మరి మగ శిశువుని గురించిన విషయం తెలియచేయబడతా ఉంది. 12వ అధ్యాయము 7వ వచనం మరి మిఖాయేలును గురించిన విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము 8-9 వచనాల్లో మరి పరలోకములో జరిగినటువంటి యుద్ధాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం 10-12 వచనాల్లో దేవునికి చెల్లించిన స్తోత్ర అర్పణను మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ నుండి మరి కింద వచనాల వరకు కూడా మనం చూసినట్లయితే మరి అక్కడ అపవాది కలుగు చేస్తున్నటువంటి ఆ యొక్క శ్రమలను, అక్కడ ప్రభువు చూపుచున్నటువంటి ఆ యొక్క ప్రొటెక్షన్ని, సంరక్షణను మనము చూస్తూ ఉన్నాం. చాలా మరి సింపుల్, చాలా మరి అందరికి కూడా విపులంగా ఉండేటువంటి మరి విధానంలో ఈ యొక్క 12వ అధ్యాయం వ్రాయబట్టాన్ని మనము గుర్తు చేసుకునవలసిన వారమైంటున్నాం. 12వ అధ్యాయము 1వ వచనంలో అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఇక సూచన అనేటువంటి యొక్క మాట మరి 12వ అధ్యాయము 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. తిరిగి 13వ అధ్యాయము 13-14 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. 15వ అధ్యాయము 1వ వచనం, 16వ అధ్యాయం 14వ వచనం, తిరిగి 19వ అధ్యాయం 20వ వచనంలో కనిపిస్తూ ఉన్నది. మరి ఇది మనం చూసినట్లయితే ఈ యొక్క శ్రమల గుండా మరి వెళుతున్నటువంటి సమయం, ఈ లోకము మహాశ్రమల గుండా వెళుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో ప్రభు మరి ఆయన చూపిస్తున్నటువంటి సూచనలను, ఆ యొక్క వండర్స్ను మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మరి అనేకమైన అద్భుత కార్యాలు ఉన్నాయి, కానీ మహా అద్భుత కార్యాలు సాక్షాత్తు దేవుడు ఆయన స్వయంగా మరి ఆయన ప్రజలకు తాను డెమాన్స్ట్రేట్ చేసుకుంటాం కొరకు మరి జరిగినటువంటి సంఘటనలు 4 ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. మోషే యెహోషువ కాలంలో మరి జరిగినటువంటి అద్భుతాలు, ఆయన తానే దిగివచ్చినానని చెప్పినాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కానాను దేశంలో వారు ప్రవేశించిన తర్వాత వారు మిగిలినటువంటి ప్రజల వలె వారు సామాన్యమైన జీవితాన్ని వారు జీవించినారు. దేవుని యొక్క కాపుదల ఉన్నది, దేవుని యొక్క సంరక్షణ ఉన్నది, దేవుని యొక్క నడిపింపు ఉన్నది. కానీ ఆ యొక్క ఎక్సడస్లో జరిగేటువంటి
ఆ యొక్క అద్భుతాలు మరి వారు కానాను చేరిన తరువాత అవి లేవు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలు మహా భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజలకు రాబో ఉగ్రతను గురించి తెలియచేస్తున్నప్పుడు వారి యొక్క విగ్రహారాధనను బట్టి, వారి యొక్క అపనమ్మకత్వాన్ని బట్టి, వారి యొక్క కృతజ్ఞత లేని స్వభావాన్ని బట్టి ఆయన శిక్షించబోచున్నాడు. వారి పాపములను, వారి హేయకృత్యములను బట్టి వారిని శిక్షించబోక ముందు ఆయన తిరిగి తాను దేవుడిని తెలియచేసుకుంటాం కొరకు, ఆయనే వారి యొక్క దేవుడిని తెలియచేసుకుంటాం కొరకు, ప్రజలను పశ్చాత్తాపం వైపుకు నడిపించడం కొరకు ఏలియా ఎలీషా కాలంలో ఇటువంటి అద్భుతాలు మనం చూస్తూ ఉంటాం. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు మరి కొత్త నిబంధన గ్రంథంలో శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన తానే దేవదేవుడు శరీరధారిగా వచ్చినాడు, మానవ శరీర ఆకారమును ధరించుకుని ఉన్నాడు. ఆయన మరి పరిచర్య అంతటి కూడా మనం చూసినట్లయితే మరి అవి అద్భుతాలు ఈ లోకములో ఏ మానవుడు చేయనటువంటి మరి అద్భుతాలను ఆయన చేయటం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యోహాను సువార్తను మనము ధ్యానం చేసి ఉన్నాం. ఇంచుమించుగా 21 అధ్యాయాలు కూడా మనము వారము వెంబడి వారము దగ్గరగా మరి 25 నుంచి 30 వారాలు మనం ధ్యానం చేసాం. మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క మెస్సియానిక్ మిరకల్స్ని గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి తిరిగి అపోస్తలుల కాలంలో కూడా ఇటువంటి అద్భుతాలు మరి క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు కూడా జరగటాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం సంపూర్ణం చేయబడిన తర్వాత మరి ఆ అద్భుతాలు ప్రభు ఇంకా కూడా స్వస్థపరుస్తున్నాడు. అతని ఇంటర్వెన్షన్, గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ టైం. కానీ ఈ రీతిగా జరిగినటువంటి కార్యములు మరి ఇంకెంత మాత్రం కూడా జరగట్లేదు. కానీ మరి తిరిగి మహాశ్రమల కాలంలో మరి ఆయన గొప్ప సూచనలను, అద్భుతాలని ఆయన జరిగిస్తాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. మరి జాన్ మెకార్థర్ కూడా ఆయన ఇదే విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. 4 ప్రాముఖ్యమైన సంఘటనలు, అద్భుతాలు ఇక మరి బైబిల్ గ్రంథంలో రాయబట్టాన్ని ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక మరి పరలోకముందు ఒక గొప్ప సూచన కనబడిను. అదేదనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఇక్కడ గర్భిణి అయినటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి ఈ యొక్క స్త్రీ మరి ఆమె ఒక మగ శిశువునకు జన్మనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో మరి ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం యొద్దకు కొనుపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అని మనం చూస్తూ ఉన్నాం. తిరిగి 13వ వచనంలో ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండేట్టు చూచి ఆ మగ శిశువును కలిగిన స్త్రీని హింసించెను. మరి ఆ హింసను గురించిన విషయములు మరి కింద వచనాల వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఉదయకాల సమయంలో ఈ యొక్క స్త్రీ ఎవరు అని మనం ప్రశ్నించినట్లయితే మరి అనేక మంది ఈ యొక్క స్త్రీని గురించి అనేకమైన మరి ఆ యొక్క అలంకార రూపంగా వ్రాయబడినటువంటి ఈ యొక్క స్త్రీని గురించి అనేకమైన వ్యాఖ్యానాలు బైబిల్ పండితులు మరి చేయటం మనము జ్ఞాపం చేసుకోవాలి. అయితే మరి చాలామంది రోమన్ క్యాథలిక్ సంఘం వారు తలంచింది ఏమిటి అంటే మరి ఈ యొక్క స్త్రీ మరి మగ శిశువుకు జన్మనిచ్చింది, అది యేసు ప్రభువారే. మరి ఈ యొక్క శిశువును చంపటానికి మరి ప్రయత్నం చేసింది ఘట సర్పం. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువారే, ఆయన ఆరోహణమయ్యాడు. కాబట్టి మరి ఈ యొక్క యేసు ప్రభువారికి జన్మనిచ్చింది మరియే, కాబట్టి ఈమె మరియా అని మరి చెప్తుంటారు. మరి ఆమె యొక్క మరి పాదముల క్రింద ఉన్నటువంటి ఆ యొక్క చంద్రుడు గురించిన విషయము, మరి 12 నక్షత్రముల గురించిన విషయాన్ని మరి ప్రస్తావన చేసినట్లయితే మరి అది మరియకు సరిపడేటట్లుగా మనకు అగుపించట్లేదు. మరి క్రింద వచనాల్లో కూడా హింసించబడుతున్నప్పుడు మరి ఆ యొక్క మరి ఆమెకు ఇవ్వబడినటువంటి ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను.
అచ్చట ఆ సర్పముఖములో చూడకుండా ఆమె ఒక కాలముల అర్ధకాలము పోషింపబడును. మరి ఈ యొక్క అలంకారాన్ని మనం చూసినట్లయితే ఈమె ఒక మహిమలు కలిగినటువంటి స్త్రీగా మనము తీసుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ఏం చేతనంటే మరి అలాగున మరి మరియ నిజముగా అటువంటి మహిమలు కలిగినటువంటి స్త్రీగా ఉన్నదా, తన దగ్గర మహిమలు ఉన్నాయా అని మనం ప్రశ్నించినట్లయితే ఎంత మాత్రము కూడా లేవు అని విషయం మనకు తెలుసు. ఆమె ప్రభు వలన కనికరం పొందింది, మరి యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చింది. అంచేత ఆమె తన యొక్క శేష జీవితాన్ని ఒక సామాన్యమైనటువంటి స్త్రీ వలనే ఆమె గడపటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి మన యొక్క సువార్తల్లో మనం చదివినప్పటికి కూడా మనకు అదే మరి గోచరం అవుతూ ఉంటున్నది. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోతున్నప్పుడు మరి ఆయన మరి యోహానుకు ఆయన చెప్పినటువంటి మాట, తన యొక్క తల్లిని మరి స్వీకరించమని, తల్లిని తల్లిగా స్వీకరించమని ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమంటున్నాం. ఒకవేళ మరియకు అలాగన మహిమలు ఉండినట్లయితే మరి మనము ఇంకా ఆ యేసు ప్రభువారు ఆ విధంగా ఆమెను మరి యోహానుకు సంరక్షణకు అప్పచెప్పవలసిన అవసరం ఎంతమాత్రం కూడా ఉండేది కాదు. దీన్ని మేరియాలజీలో రోమన్ క్యాథలిక్ సంఘం వారు మరి ఈ యొక్క స్త్రీ ఎవరు అని అంటే మరియా అని చెప్తూ ఉంటున్నారు. మరి కొంతమంది మరి చెప్పేది ఏమనంటే ఈ యొక్క స్త్రీ మరి సార్వత్రిక సంఘానికి గుర్తుగా ఉన్నది అని చెప్తుంటున్నారు. ఈ యొక్క స్త్రీ సార్వత్రిక సంఘానికి గుర్తుగా ఉన్నది అని చెప్తుంటున్నారు. ఇది కూడా మరి ఎవరైతే ఈ యొక్క స్త్రీ సార్వత్రిక సంఘానికి గుర్తుగా ఉన్నది అని చెప్తుంటున్నారో మరి వారు మరి సంఘము శ్రమల గుండా వెళుతుంది అనేటువంటి ఆ యొక్క 7 ఏండ్ల శ్రమల గుండా వెళుతుంది అని చెప్పేటువంటి తెగవారాయించున్నారు. కాబట్టి ఇది కూడా మరి ఎంత మాత్రము కూడా ఆమోదయోగ్యమైనది కాదు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. మరి సంఘము కాదు అని మనం చెప్పడానికి కారణం ఏమిటంటే మరి ఈ స్త్రీ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి సంఘము యేసు ప్రభువారికి జన్మనివ్వటం ఏంటి? సంఘము యేసు ప్రభువారికి జన్మనివ్వదు కదా. మరి సంఘము క్రీస్తులో ఉన్నది, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నారు. కాబట్టి ఇది బైబిలు భాషలో ఇది అంగీకారమైనటువంటి మరి ఆ యొక్క వ్యాఖ్యానము కాదు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. మరి ఒక విషయం ఏమిటంటే సంఘము జగత్ ఉత్పత్తి వేయబడక ముందే, జగదుత్పత్తికి ముందే సంఘమును గురించినటువంటి ప్రణాళిక దేవుని సన్నిధిలో ఉండటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి సంఘానికి మరి పురుషలింగ సంబోధన ఎప్పుడు కూడా జరగలేదు. సంఘమును స్త్రీలింగ సంబోధనతో చేసినారు. తర్వాత సంఘము మరి క్రీస్తు ప్రభువారికి వధువుగా బైబిల్ గ్రంథము చిత్రీకరించబడినది కాబట్టి మరి సంఘము అని చెప్పడానికి అవకాశం లేదు. మరి మూడవదిగా మరి కొంతమంది క్రిస్టియన్ సైన్స్ అనేటువంటి ఆ యొక్క సంస్థ వ్యవస్థాపకురాలు, మరి ఆ ఒక కల్ట్, అది ఒక దుర్బోధ. మరి ఆమె ఈ యొక్క స్త్రీని గురించి మాట్లాడుతూ తానే ఆ యొక్క స్త్రీని అని చెప్పడం చాలా ఆశ్చర్యం. మరి ఆమె మరొక మాటని చెప్పింది, మరి క్రిస్టియన్ సైన్స్ అనేది మరి జన్మనిచ్చినటువంటి మగ శిశువు అని చెప్పటాన్ని ఆ యొక్క వ్యక్తిగతంగా తనకు తానుగా ఆ యొక్క అలంకారాన్ని, ఈ యొక్క సూచనను మరి అప్లై చేసుకుంటాం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మూడు కూడా మరి ఈ యొక్క మూడు యొక్క వ్యాఖ్యానాలు కూడా మరి సరైనవి కాదు, అంగీకారయోగ్యమైనవి కావు అనే విషయాన్ని మనము ఉదయ సమయంలో జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. మరి నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే చాలామంది వ్యాఖ్యానించిన రీతిగా మరి నాలుగవ ఆలోచన ఏమిటి అంటే ఎవరు ఈ స్త్రీ అని అంటే బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలును మరి స్త్రీగా పోల్చడాన్ని మనము అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఎవరు అని అంటే మరి సాక్షాత్తు ఇశ్రాయేలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. మరి ఈ సమయంలో ఆదికాండ గ్రంథం మరి 37వ అధ్యాయము 9 నుండి 11 వచనాలలో మనం చూసినప్పుడు ఆ యొక్క యోసేపు కలలో
యోసేపు చూచినటువంటి ఆ యొక్క కలలో మరి సూర్య చంద్రులు ఆ యొక్క నక్షత్రములు 11 నక్షత్రములు మరి ఆయనకు సాగిలపడటాన్ని ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇది మరి మనం చూసినట్లయితే అప్పుడు యాకోబు మరి రాహేలును నేను కూడా నీకు సాగిలపడతామా అనేటువంటి ఆ యొక్క ప్రశ్న ఆయన లేవనెత్తడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఎవరు అని అంటే మరి ఆ యొక్క యాకోబు సంతానము అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మరి 12 మరి నక్షత్రములు ఇశ్రాయేలు 12 గోత్రములని చెప్పడానికి మరి ఎంతో మరి అది అనుకూలమైనటువంటి వ్యాఖ్యానంగా మనము ఈ సమయంలో గమనించవలసిన వారమైంటున్నాం. తిరిగి మరి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూచినప్పుడు మరి ఇశ్రాయేలు యొక్క ప్రసవ వేదన, ఈ యొక్క మెస్సియను కనుట కొరకైనటువంటి ప్రసవ వేదనను గురించి కూడా మరి మనం అక్కడ చూడగలం. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రసవ వేదనతో మెస్సియను కనబోచినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. కనుక మరి ఇక్కడ ఈ యొక్క స్త్రీ ఎవరు అని అంటే ఇశ్రాయేలు మరి యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలుగా మనము ఉదయ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ యొక్క ఇశ్రాయేలు దేశము నుండి ఈ యొక్క 12 గోత్రములు మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇశ్రాయేలు దేశం నుండి మరి యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ ఈ లోకంలోనికి రావటం మనము చూస్తూ ఉంటున్నాం. ఎంతైనా ఇశ్రాయేలు దేశం నుండి ఇక మగ శిశువు వచ్చినాడు అని చెప్పటం ఎంతైనా మరి వాస్తవానికి అనుకూలమైనది, వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యాఖ్యానంగా మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. మరి తిరిగి ఆ యొక్క 13వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క శ్రమల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఈ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలు శ్రమ పడేటువంటి ఆ యొక్క శ్రమను గురించిన విషయాన్ని మనం గ్రహించవలసిన వారమైంటున్నాం. దాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఎవరు అని మనం ప్రశ్నించినట్లయితే ఈ యొక్క స్త్రీ మరి ఖచ్చితంగా మరి ఈ యొక్క స్త్రీ ఇశ్రాయేలు అని చెప్పడానికి ఎంతమాత్రం కూడా మరి అతిశయోక్తి లేదు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మరి ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క స్త్రీ ఇశ్రాయేలు అనేటువంటి విషయాన్ని మనము చూచున్నాం. తిరిగి మరి 12వ అధ్యాయము 3-4 వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మహా ఘట సర్పం కనపడటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనపడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దాని 7 తలలు 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను, దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసినను. కననైన ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలవబడెను. ఇక్కడ 7 తలలు గల మరి ఘట సర్పం గురించి మరి అనేక మంది మరి చెప్పినటువంటి యొక్క వ్యాఖ్యానము ఏమిటి అని అంటే దానియేలు గ్రంథమును అనుసరించి మనం ఆలోచన చేసినట్లయితే మరి మనకి అర్థమయ్యేది ఏమిటంటే ఈ యొక్క ఘట సర్పము సాతాను ఈ యొక్క భూలోక రాజ్యములను ఉపయోగించుకొని అతడు చేసేటువంటి మరి ఆ యొక్క కీడు కార్యములు, అతడు చేసేటువంటి నాశన కార్యములు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 7 రాజ్యముల గురించి కూడా మరి మనకు ప్రవచనాలు ఉన్నాయి. దానియేలు కూడా ఆ యొక్క మహా గొప్పదైనటువంటి ఆ యొక్క దర్శనము, నెబుకద్నెజరు యొక్క దర్శనం యొక్క వివరణను ఆయన ఇవ్వటాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారమైంటున్నాం. దేవునికి వ్యతిరేకంగా మరి నిలబడినటువంటి రాజ్యములు, ఈ యొక్క లోకంలో అపవాది యొక్క ఆలోచనను అనుసరించి పరిపాలన చేసినటువంటి రాజ్యములు మరి మనకి కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా మరి ఐగుప్తును మనం చూస్తూ ఉంటున్నాం. మరి రెండవదిగా సిరియా, అష్షూరీయులు, బబులోను వారు, పర్షియలు, గ్రీకులు, రోమను ప్రభుత్వాలు
ఉండటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఇవన్నీ కూడా రూపాంతరము చెంది మరి ఈ యొక్క అంత్యకాలపు మరి ఈ యొక్క అంత్యకాలంలో ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలంలో మరి రూపాంతరము చెంది అంత్యక్రీస్తుగా అతడు తిరిగి ప్రత్యక్షం కాబోతా ఉంటున్నాడు. అతడు తిరిగి ఇశ్రాయేలును హింసించడానికి అతడు సంసిద్ధమవుతున్నాడు అనే విషయాన్ని ఉదయ సమయంలో జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. దానియేలు గ్రంథం మరి 7వ అధ్యాయంలో కూడా ఈ యొక్క విషయాన్ని మనము గ్రహించగలం, చూడగలం. కాబట్టి ఉదయ సమయంలో ఈ యొక్క మరి 7 తలలు గల ఘట సర్పము ఏమిటి అని అంటే ఈ యొక్క లోక రాజ్యములు, దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క రాజ్యపు నియమాలకు, దేవుని యొక్క నీతి న్యాయములకు, దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క అధికారానికి లోబడకుండా స్వతంత్రంగా ఉండి దేవునికి వ్యతిరేకంగా నిలబడేటువంటి రాజ్యములుగా మనము జ్ఞాపం చేసుకోవాలి. మరి యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువకు అప్పగించబడక ముందు ఆయన చెప్పినటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమైంటున్నాం. మరి లోకాధికారి అని చెప్పి ఉన్నాడు. లోకాధికారి, అతని యొక్క సమయము ఆసన్నమైనది, అతడు వస్తున్నాడు అనే విషయాన్ని ప్రభు చెప్పినారు. తిరిగి మరి అపోస్తలుడైన పౌలు ఆయన మరి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను అని మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క 7 తలలు గల ఈ యొక్క ఘట సర్పం మరి దాని యొక్క 10 కొమ్ములు, 10 రాజులను గురించిన విషయాన్ని ఈ లోకపు అధికారంగా మనము గుర్తుపెట్టుకుని వారమైంటున్నాం. ఇక ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనము భూతకాలపు సత్యాలను చూస్తూ ఉంటాము, తిరిగి భవిష్యత్ కాలపు సత్యాలను కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క మరి ఈ యొక్క 12వ అధ్యాయం అంతా కూడా ఇంటర్చేంజబుల్గా ఒకదానికి ఒకటి మార్చి ఉన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తుంటున్నప్పుడు మరి యొక్క మగ శిశువు యొక్క మరి జన్మను గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క ఘట సర్పం యొక్క ఉద్దేశము ఏమిటి అని అంటే సాతాను మరి ఈ యొక్క మగ శిశువును చంపివేయుట కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నంగా గుర్తుపెట్టుకోవాల్సిన వారమైంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మరి కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. మెస్సయ్య ఈ లోకంలోనికి రాకూడదు అనేటువంటి తాత్పర్యము కలిగిన వాడై మరి ఈ యొక్క ఘట సర్పము ఆ స్త్రీ దగ్గర నిలబడి ఉన్నదంట. అట్ ద వెరీ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మరి ఉద్భవిస్తున్నటువంటి సమయంలోనే ఆయనను మృంగివేయవలని అతడు ప్రయత్నం చేసినాడు. కానీ గాడ్స్ ప్రొటెక్షన్ మనకి అక్కడ కనిపించేది ఏమిటంటే ఆయన పరలోకమునకు మరి తీసుకొని పోబడటము, సింహాసనం యొద్దకు కొనుపోబడను అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యొక్క ప్రావిడెన్స్లో మరి ఆ యొక్క స్త్రీ అరణ్యమునకు పారిపోయేను అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క మగ శిశువు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందులో ఎంత మాత్రము కూడా మరి సందేహము లేదు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనము జ్ఞాపం చేసుకోవాలి. ఎంచేతనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు సర్వమానవ పాపముల కొరకు మరి ఈ లోకమునకు వచ్చేటువంటి ఈ యొక్క మెస్సియా రాకూడదు అని మరి ఆ యొక్క అపవాది అనేకమైనటువంటి ప్రయత్నములు చేయటాన్ని మనము ఉదయ సమయంలో గుర్తుపెట్టుకుని వారమైంటున్నాం. మరి ఆ యొక్క అబ్రహాము యొక్క గర్భము నుండి రావాల్సినటువంటి ఈ యొక్క మెస్సియా రాకూడదు, అతనిని అడ్డుకోవాలి, అతని యొక్క జన్మ మరి నా యొక్క నాశనానికి కారణమవుతుంది అనే తాత్పర్యంతో అతడు ఈ మగ శిశువును చంపటానికి ప్రయత్నం చేశాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక బైబిల్ పండితుడు ఇలా చెప్పాడు, మరి సాతాను వాడు ముందు నుండి కూడా దేవుని కార్యాలని ఆటంకపరిచేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని చెప్తూ ఒక బైబిల్ పండితుడు ఆయన 7 విషయాల్ని అతడు మాట్లాడుతూ ఉంటాడు. మరి ఏమంటాడంటే, మరి ఇస్సాకు
మరి మరి ఇస్సాకు ఈ లోకంలోనికి మరి రాకుండా, ఇస్సాకు ఈ లోకంలోకి రాకుండా మరి అపవాది అడ్డగించాడు అని చెప్తుంటాడు. అబ్రహాము యొక్క జీవితంలో ఈ యొక్క వాగ్దాన పుత్రుడు రాకుండా మరి అడ్డగించాడు. మరి హాగరును అబ్రహాము పెళ్లి చేసుకున్న కారణం చేత పుట్టినటువంటి బిడ్డయే మరి అబ్రహాము బిడ్డగా లేక వాగ్దాన పుత్రుడిగా ఉండుట కొరకు ఆలోచన చేసి ఉన్నాడు అని చెప్తుంటాడు. మరి కానీ ప్రభు తన యొక్క మరి ఆలోచన చేత ఇస్సాకును ఆయన పంపిస్తున్నాను. ఇస్సాకు మరి సారా వలన పుట్టినటువంటి ఆ యొక్క కుమారుడే నీ యొక్క వాగ్దానములకు వారసుడు అని ప్రభు మరి ఖరాఖండిగా చెప్పటాన్ని మనం గమనించాలి. మరి రెండవదిగా ఇస్మాయేలు మరి ఇస్సాకుల మధ్యనటువంటి మరి ఆ యొక్క వైరం గురించి ఆయన మాట్లాడుతుంటాడు. మరి మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉంచినప్పుడు వారిని తిరిగి మరి ఆ ప్రభు ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలోనికి రాకుండా వాడు అడ్డుకున్నాడు అని చెప్తూ ఉంటాడు. మరి నాలుగవదిగా సాతాను మరి సొలొమోనును విగ్రహారాధకుడిగా చేసి ఉన్నాడు అని చెప్తుంటారు. మరి ఐదవదిగా మరి అతల్య ద్వారా మరి దావీదు యొక్క ఆ యొక్క కుటుంబంలోని మరి వాగ్దాన పుత్రులను లేక దేవునికి వారసులుగా ఉండవలసిన వారిని హతమార్చడానికి ప్రయత్నం చేశాడు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటాడు. మరి ఆరవదిగా ఆయన ఏమంటాడంటే యెహోయాకీము మీద ఉన్నటువంటి మరి శాపం గురించి ఆయన మాట్లాడుతుంటాడు. మరి ఏడవదిగా ఆయన ఏమంటున్నాడంటే మరి అపవాది యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మరి శరీరధారిగా బెత్లెహేములో జన్మించినప్పుడు అపవాది హేరోదును ప్రేరేపించి మరి ఆ యొక్క మరి బెత్లెహేములో మరి ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో 2 సంవత్సరముల లోపల ఉన్నటువంటి ప్రతి మగ శిశువును ఆయన అపవాది హతమార్చి ఉన్నాడు. కాబట్టి అపవాది యొక్క there is only single and sole goal is to avoid, obstruct and destroy the promised Messiah. మరి ఆయన రాకుండా అతను నాశనం చేయాలి అనేటువంటి ఆలోచన యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి ఆ యొక్క శోధనలో కూడా మరి ప్రేరేపిస్తున్నాడు. ఆ యొక్క పర్వతం మీద నుండి కిందకు దూకమని ప్రేరేపించడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారిని మరి శిలువ మరణం కాకుండా వేరు మరణములు, సహజ మరణముల ద్వారా చంపడానికి ప్రయత్నం చేసి ఉన్నాడు. పరిసయ్యులను ప్రేరేపించి రాళ్లతో కొట్టి చంపబడినట్లుగా ప్రేరేపించడాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నది ఏమిటంటే మరి ఈ యొక్క మెస్సయ్య ప్రొటెక్ట్ చేయబట్టాన్ని, ఈ యొక్క మెస్సయ్య ఆయన దేవుని దగ్గర నుండి వచ్చినాడు, ఆయన తిరిగి దేవుని దగ్గర ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క దర్శనంలో మరి వర్తమానము ఇవ్వబడలేదు. ఈ యొక్క దర్శనంలో భూతకాలమును లేక పాస్ట్లో జరిగినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అకస్మాత్తుగా మరి పరలోక పట్టణంలో ఆయన కనబడటాన్ని చూస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క టైమ్ స్పేస్ మ్యాటర్, ఈ యొక్క లోకంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని ఇక్కడ తెలియచేయట్లేదు. నిత్యత్వంలో ఉన్నటువంటి యేసు ప్రభువారిని మరి యోహాను చూడటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంచినాం. కాబట్టి ఈ యొక్క మగ శిశువు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు, సాక్షాత్తు యేసు ప్రభువారుగా ఉండటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఈ యొక్క మరి ఘట సర్పము అపవాదిగా మనము చూచినాం. ఇతడు మరి ఈ యొక్క మగ శిశువును మరి హతము చేయడం కొరకు ప్రయత్నం చేయటం మనం చూచాము. అతడు విఫలమవటాన్ని మనం చూచినాం. అయితే మనము ఈ యొక్క సాతాను గురించి ఆలోచన చేసినట్లయితే మరి పరలోకంలో 7వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆ యొక్క మహా గొప్పదైనటువంటి యుద్ధము జరగటం మనం చూస్తూ ఉంటున్నాం. అతడు పరలోకంలో యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. దేవుని బిడ్డలారా, మరి పరలోకములో దేవునికి ప్రాముఖ్యమైనటువంటి ముగ్గురు ఆ యొక్క మరి దేవుని యొక్క సార్వభౌమ జ్ఞానములో ముగ్గురు దూతలు వారు ఉండటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మిఖాయేలు, మరి గాబ్రియేలు, మరి లూసిఫర్. మరి గాబ్రియేలు
వర్తమానికుడిగా ఉంటున్నాడు. మరి యొక్క మిఖాయేలు మరి శౌర్యము కలిగి యుద్ధములు చేయువాడుగా ఉంటున్నాడు. మరి శక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. మరి యొక్క లూసిఫర్ ఆ యొక్క ఆరాధనకు సంబంధించిన వాడుగా ఉంటున్నాడు. మరి లూసిఫర్ యొక్క అపవాది గురించిన విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అతడు దేవునికి వ్యతిరేకంగా మరి పాపము చేసి పడిపోవటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ప్రవచన గ్రంథాల్లో మనం చూసినప్పుడు మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది, అపవాది యొక్క పతనం కనిపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మరి ఎలాగున మరి అపవాది పడద్రోయబడి ఉన్నాడో మనకు కనిపిస్తూ ఉంది. దయచేసి యెషయా గ్రంథం 14వ అధ్యాయము మరి చూడండి 11వ వచనంలో, నీ మహాత్యమును నీ స్వరమండల స్వరమును పాతాళంలో పడవేయబడిను, నీ కింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. 12వ వచనము, తేజ నక్షత్రమా వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడితివి? దట్స్ క్వశ్చన్. మరి ఒక ఆశ్చర్యము, మరి ఎట్లా పడిపోయావు? వన్ ఆఫ్ ద చీఫ్ ఇంపార్టెంట్ ఏంజల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఎలా పడిపోయావు? 13వ వచనంలో, నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చింతును, ఉత్తర దిక్కున నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోననీయవాడును ఇతడేనా? దేవుని బిడ్డలారా, అపవాది యొక్క పతనాన్ని మరి ఇక్కడ యెషయా ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇది మరి ఇమీడియట్ కాంటెక్స్ట్లో బబులోను యొక్క పతనంగా మనకి కనిపిస్తుంది. కానీ ఈ యొక్క బబులోను నడిపించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, బబులోను యొక్క రాజ్య అధికారాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అపవాదిగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ద whole system is being operated by Satan and his angels. కాబట్టి ఇతడు పడద్రోయబట్టం గురించి మాట్లాడుతున్నాడు. ఇది నిత్యత్వంలో జరిగినటువంటి విషయంగా మనము జ్ఞాపం చేసుకోవాలి. అపవాది దేవుని సన్నిధి నుంచి పడద్రోయబట్టం మనం చూస్తూ ఉంటున్నాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14 నుండి 18 వచనాల్లో కూడా అపవాది ఎలాగన పడద్రోయబడి ఉన్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో కూడా అపవాది పడద్రోయబడటం గురించిన విషయాన్ని ఆయన తెలియచేస్తుంటున్నారు. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఇలాగ వ్రాయబడింది, అంతా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. అతడు పడినప్పుడు ఏం చేస్తాడు అని అంటే, ఇదిగో శ్రమలు కలుగు చేస్తాడు. కానీ ప్రభువు చెప్తూ ఉంటున్నాడు ఇక్కడ, నేను మీకు శక్తినిస్తున్నాను, అధికారమునిస్తున్నానని మరి శిష్యులతో ఆయన మాట్లాడటాన్ని మనం చూడగలం. కాబట్టి అతడు పరలోకము నుండి పడద్రోయబడ్డాడు. తిరిగి భూమి మీద అతడు పడద్రోయబడినట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇతడు భూమి మీద పడద్రోయబట్టాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. తిరిగి అపవాది మరి 1000 ఏళ్ల కాలంలో అతడు అగాధములో పడవేయబట్టాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మరి మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే ఇలాగున మొదటి 3 వచనాలు చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవులు గల యొక్క దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పము అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేసెను. తిరిగి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపవాది దేవుని యొక్క సన్నిధి నుంచి పడద్రోయబడి ఉన్నాడు.
మరి భూమి మీద అతడు పరిపాలన చేస్తున్నాడు. అనేకమైన సందర్భాల్లో దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు తాను వాటిని అడ్డగించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చి ఉన్నాడు. మరి పరలోకపు యుద్ధములో అతడు ఓడిపోయిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 1000 ఏళ్ల కాలంలో మహాశరు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి ఈ భూలోకం మీదకు వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి పని ఏమిటంటే అపవాదిని బంధించి అగాధములో పడవేయుట. ఈ 1000 ఏళ్ల కాలంలో మరి అపవాది యొక్క కార్యకలాపాలు ఉండవు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి ఇదే 20వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు మనకి అపవాది ఇక యుగ యుగములకు కూడా అక్కడ మరి ఆ యొక్క అగ్ని గంధకములో ఉండు ఆ యొక్క మరి నరకములో పడవేయబట్టాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయను. దిస్ ఇస్ ఇటర్నల్ డెస్టినీ ఫర్ సాటన్. కాబట్టి ఇక ప్రధాన దూత మరి ఆ యొక్క స్థానము నుంచి ఇతడు పడద్రోయబడి ఉన్నాడు. దేవునితో అతడికి కొంత యాక్సెస్ పడవేయబడినప్పుడు కూడా ఉన్నది. కానీ ఇక్కడ మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు అతడు భూమి మీద పడవేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి అతడు మరి 1000 ఏళ్ల కాలంలో మరి అతడు అగాధములో పడవేయబట్టాన్ని మనం చూస్తున్నాం. మరి కొద్ది కాలం విడిచిపెట్టిన తర్వాత 1000 ఏళ్ల కాలంలో కొద్ది కాలం విడిచిపెట్టిన తర్వాత అతడు శాశ్వతంగా అగాధములో మరి పడవేయబట్టాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. ఈ యొక్క యుద్ధములో మరి మిఖాయేలు గెలవటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి లూసిఫర్ మరి ఓడిపోవటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కొంతమంది మరి ఈ యొక్క మిఖాయేలు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తూ ఉంటున్నారు. అది సరైన వ్యాఖ్యానం కాదు. కారణం ఏమిటంటే మరి మిఖాయేలు మరి రాజ్య పరిపాలన చేయట్లేదు. ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో దేవుడు మానవుని యొక్క స్వరూపంలో లేక దూత యొక్క స్వరూపంలో వచ్చిన సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. కానీ అక్కడ ఆ సందర్భాల్లో ఆయన ఆరాధనను స్వీకరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఈ మిఖాయేలు ఆరాధనను స్వీకరిస్తున్నట్లుగా కానీ రాజ్యమును తన వశంగా చేసుకున్నట్లుగా కానీ మనకు కనిపించట్లేదు. దైవాజ్ఞ చొప్పున యుద్ధము మాత్రం చేసి ఉన్నాడు, విజయము సాధించి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇది పరలోకపు విజయంగా మనము జ్ఞాపం చేసుకోవాలి. అపవాది పరలోకములో ఓడింపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరి ఆయన మరణించడం ద్వారా తిరిగి మరి 3వ దినమున లేచుట ద్వారా మరి అపవాది ఈ లోకంలోనికి తీసుకువచ్చినటువంటి మరణపు ముళ్ళను ఆయన విరిచి ఉన్నాడు. కాబట్టి ఏ మరణం మీద అయితే అతనికి అధికారం ఉన్నదో ఆ మరణపు ముళ్ళను మరి ప్రభువారు విరిచి ఉన్నారు. కాబట్టి అపవాదిని ఓడింపబడిన శత్రువు అని మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి పేతురు తాను రాసినటువంటి 2వ పత్రికలో కూడా అపవాది బంధించబడినటువంటి సత్యాన్ని తెలియచేస్తుంటున్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మరి మనం చూసినట్లయితే మరి 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తుంటున్నాం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలలో ఉంచబడు వరకు వారిని అప్పగించెను. They're fallen and they're preserved in the Hades, in the ఆ యొక్క మరి నరకములో ఆ యొక్క పాతాళములో మరి వారు భద్రం చేయబడి ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం. పరలోకంలో విజయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ 2వ విజయం కూడా కనిపిస్తూ ఉంది. దయచేసి మరి కింద వచనాల్లోకి మనం చూస్తుంటున్నప్పుడు మరి ఇక కీర్తనలు వారు పాడుతున్నప్పుడు మరి పడద్రోయబడి ఉన్నాడు. 9వ వచనంలో మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, మిఖాయేలు వాయును అని చెప్పట్లేదు, మన దేవుని వాయును అని చెప్తున్నాడు. 11వ వచనంలో మరి మనం చూసినట్లయితే భూలోకంలో కూడా మరి భూలోకములో ఆ కాలమందు శేషించినటువంటి ఇశ్రాయేలులో మరి యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సీగా గుర్తించినటువంటి ప్రజలు మరి అక్కడ ఆనందగానం చేస్తున్నారు. వారికి విజయం గురించి మాట్లాడుచుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఈ యొక్క సూత్రము 11వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క సూత్రము
అన్ని సమయాల్లో అందరికీ కూడా వర్తింప చేసుకునేటువంటి సూత్రముగా జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నారు, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఈ యొక్క మహా గొప్పదైన విజయానికి కారణం, పరలోకములో విజయానికి కారణం ఏమిటంటే మిఖాయేలుతో మరి చేయబడిన యుద్ధంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భూలోకంలో విశ్వాసుల యొక్క విజయానికి కారణం ఏమిటి అంటే 3 విషయాలు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. 12వ అధ్యాయము 11వ వచనము, ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అది ఆశీర్వాదకరమైనటువంటి విజయం, ఆశీర్వాదకరమైనటువంటి వచనము. ఇది విజయానికి సంబంధించినటువంటి వచనముగా మనం గుర్తుపెట్టుకోవలసిన వారమైంటున్నాం. మరి వీరు విజయం పొందడానికి గల కారణం ఏంటంటే వీరు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి. మనం క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, క్రీస్తు రక్తం బల్యర్పణ గుండా ఆ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలోనికి వెళ్ళిన వారు, పరిశుద్ధాత్మ చేత వారు ముద్రించబడి ఉన్నారు. కనుక అపవాదికి వారి మీద దాడి చేసేటువంటి అవకాశం ఎంత మాత్రము కూడా లేదు. అపవాది అతడు ఈ లోకంలో వారిని ఇబ్బంది పెట్టవచ్చు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు, మనము పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రస్తుత సంబంధమగు లోకనాథులతో, వాయుమండల సంబంధపు అధిపతిని దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాము అని చెప్తున్నాడు. దయచేసి ఆ యొక్క వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం యొక్క 12వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. ఎలా పోరాడుచున్నాము అని అంటే క్రీస్తు రక్తమును బట్టి మనం పోరాడుచున్నాం, ప్రార్థనలో పోరాడుచుంటున్నాం. మరి మనము విజయం పొందడానికి మొదటి కారణము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమే. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా మనము విజయం పొంది ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన రక్తమంతటిని కూడా చిందించి సిలువలో ఆ యొక్క గొప్పదైనటువంటి కేక వేసినారు, సమాప్తమైనదైనటువంటి కేక వేసినారు. ఆ యొక్క గొప్పదైనటువంటి డిక్లరేషన్ ఆఫ్ విక్టరీని ఆయన ప్రకటించినారు. కనుక ఆయన రక్తమును ఆశ్రయించున్న మనము విజయం పొందువారముగా ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే వారు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు. సాక్ష్యమును బట్టి, వారికి కలిగి ఉన్నటువంటి సాక్ష్యమును బట్టి. దేని బిడ్డలారా, మన యొక్క జీవితంలో విజయమునకు రెండవ కారణం ఏమిటంటే ప్రభు మన హృదయంలో ఉంచినటువంటి ఆ యొక్క సాక్ష్యము, ఈ యొక్క గొర్రెపిల్లను గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము మన యొక్క జీవితంలో ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమైంటున్నాం. ఈ సాక్ష్యము నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు అపవాదిని జయించగలిగిన వాడుగా ఉంటావు. సాక్ష్యము నీ జీవితంలో లేకుండా అపవాది మీద విజయము నువ్వు పొందలేవు. ఇక వారు ఇచ్చినటువంటి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు. ఎస్, క్రైస్ట్ ఈజ్ లార్డ్, క్రైస్ట్ ఈజ్ సేవియర్, క్రైస్ట్ ఈజ్ రిడీమర్, క్రైస్ట్ ఈజ్ అవర్ సాల్వేషన్, క్రైస్ట్ ఈజ్ అవర్ హెవెన్లీ ల్యాంబ్. అవును, క్రీస్తు ప్రభువారు మా యొక్క విమోచకుడు, ఆయన మా రక్షకుడు, ఆయన మా రక్షణ, ఆయన ఇదిగో పరలోకం నుండి వచ్చినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల. వారిచ్చిన సాక్ష్యమును బట్టి వారు విజయం పొంది ఉన్నారు. మూడవది చాలా ప్రాముఖ్యమైనది మనం ఇక్కడ చూస్తూ వచ్చినాము. అది ఏమిటంటే వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసంలో మరి యొక్క ప్రాణమును ప్రేమించుట, ప్రాణమును తృణీకరించుట అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన వారమైంటున్నాం. మనం క్రీస్తుతో మనము సిలువ వేయబడి ఉన్నాము కనుక మనం ఈ లోకము కొరకు జీవించటం లేదు, మనం నిత్యత్వం కొరకు జీవించున్నాము కనుక ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో మన ప్రాణములు మరి క్రీస్తు కొరకు అర్పించబడవలసినటువంటి ప్రాణములుగా ఉండాలి. అంచేత క్రీస్తును మరి తృణీకరించుట కొరకు మనం ఎంత మాత్రం కూడా మనము క్రీస్తును తృణీకరించుటకు మనం ఎంత మాత్రం కూడా ఇష్టపడము, కానీ ఆయనను అంగీకరించుటలో ప్రాణములను
విచ్చుటకు వెనుకాడని వారముగా ఉంచున్నాం. క్రైస్తవ సంఘం వారు మరి ఆ యొక్క విశ్వాసులు అందరూ కూడా మరి ఆ యొక్క ప్రారంభ సంఘం నుండి కూడా వారు ఏ పునాది మీద మరి క్రైస్తవ సంఘాన్ని కట్టారంటే తమ ప్రాణములను లెక్క చేయని వారుగా వారు ఉంటున్నారు. సాక్ష్యము నిమిత్తం మరి గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు తమ ప్రాణములను లెక్క చేయలేదు. వారు మరణము గుండా వెళ్ళుటకు వారు ఇష్టపడి ఉన్నారు. ఎంచేతనంటే వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ ఈ లోక సంబంధమైనది కాదు, నిత్యత్వానికి సంబంధించింది. కాబట్టి మరణము గుండా వారు వెళ్ళుటకు ఎంత మాత్రం కూడా వెనుకాడలేదు. వారు మరణం గురించి వారు భయపడలేదు. కారణం ఏంటంటే వారి యొక్క నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ ఈ లోకపు జీవన విధానములో లేదు, ఈ లోకపు భోగభాగ్యముల మీద లేదు, కానీ నిత్యత్వం మీద ఉన్నది. కనుక అబ్రాహాము వలె ఏలయనగా దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడనైనాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాహాము ఎలాగను ఎదురు చూచినాడో క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అలాగున నిత్యత్వం కొరకు దేవునితో సదాకాలము నిలిచేటువంటి ఆ యొక్క జీవితం కొరకు వారు ఎదురు చూచువారుగా ఉన్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, ఈ శరీరమును విడిచిపెట్టాలని నేను ఆశపడుతున్నాను, ఎందుకనంటే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే నేను ఆయనతో ఉంటాను అని చెప్తూ ఉంటున్నాడు. ఐ విల్ బి విత్ హిమ్ అనేటువంటి ఆ గొప్పదైనటువంటి శుభప్రదమైన నిరీక్షణను అపోస్తలుడైన పౌలు అనేక మార్లు తన యొక్క మరి ఆ యొక్క పుస్తకాల్లో తన యొక్క మరి పత్రికల్లో ఆయన తెలియచేయటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. అపవాది మరి పరలోకములో మరి దూతల చేత ఓడించబడినాడు, మిఖాయేలు దూత చేత. అతడును అతని యొక్క మరి సమూహం అంతటిని కూడా మరి అతడు భూలోకము మీద పడద్రోయబడినాడు. తిరిగి అతడు అగాధములో అతడు బంధించబడనిచ్చున్నాడు. విశ్వాసుల దగ్గర కూడా భూలోకం మీద కూడా అతడు విశ్వాసుల యొక్క మరి జీవితంలో విశ్వాసులు దగ్గర అతడు ఓడిపోయిన వాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము మరి ప్రాముఖ్యంగా ఆ యొక్క స్త్రీ ఎవరో మనం చూచినాం. ఆ యొక్క స్త్రీ ఇశ్రాయేలు దేశముగా మనం చూచినాం. రెండవదిగా ఆ మగ శిశువు మరి యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి విషయాన్ని మనం చూచినాం. మరి మూడవదిగా ఆ మహా ఘట సర్పము సాతాను అతడు ఈ భూలోక రాజ్యములు వెనక ఉండి పరిపాలన చేయుచున్నాడు అనే విషయాన్ని మనము చూచినాం. మరి నాలుగవదిగా సాతానుతో కూడినటువంటి ఆ యొక్క మరి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ యొక్క మిఖాయేలును గురించి చూచినాం. పరలోకములో మిఖాయేలుతో కూడిన యుద్ధం చూచినాం. ఐదవదిగా మరి యొక్క యుద్ధములో అపవాది ఓడించబట్టాన్ని మనం చూస్తుంటున్నాం. పరలోకంలో అతడు ఓడించబడినాడు, భూలోకంలో కూడా విశ్వాసుల దగ్గర అతడు ఓడించబట్టాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరైతే భూలోకములో క్రీస్తు రక్తమును ఆశ్రయించున్నారో, మరి క్రీస్తుని గురించిన సాక్ష్యము కలిగి ఉన్నారో, ప్రాణములు లెక్క చేయని వారుగా ఉంటున్నారో, వారి చేతిలో అపవాది ఎల్లప్పుడూ కూడా ఓడించబడతాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. ఈ దేవుడు యొక్క 3.5 సంవత్సరాల కాలం యొక్క మహాశ్రమల్లో మరి ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతున్నటువంటి ఆ యొక్క ప్రొటెక్షన్ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ప్రొటెక్షన్కు ముందుగా ఇక్కడ మీ యొక్క విజయాన్ని బట్టి వారు పరలోకంలో వారు మరి గొప్పదైన స్తోత్ర గీతాలు పాడటాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దయచేసి చూడండి, 10వ వచనంలో మనకు కనిపిస్తున్నది, మరియు ఒక గొప్ప స్వరము పరలోకంలో ఈలాగ చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోబోయుడు ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. రక్షణయు శక్తియు మన దేవునివే. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ ఆగమనంలో రాజ్యము కూడా మన దేవునిదై ఉంటున్నది. ఈ భూలోక రాజ్యము కూడా సంపూర్ణముగా ఆయనది కానయించున్నది. మరి సాతాను వాడు బంధించబడుచున్నప్పుడు ఈ భూలోక రాజ్యములన్నీ కూడా మరి ఆయన దగ్గర సాగిలపడతాయి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఆ యొక్క 1000 ఏండ్ల
మరి మరి పరిపాలన కొరకు సంఘము ఎదురు చూడవలసిన విషయము, ఎదురు చూడాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవలసిన వారమైంచున్నాం. దేవుని బిడ్డలారా, మరి కింద వచనాల్లో మనం చూస్తుంటున్నప్పుడు మరి వీరు గొప్పదైనటువంటి ఆ యొక్క స్తోత్ర గీతాలు వారు పాడటాన్ని మనం గుర్తుపెట్టుకోవలసిన వారమైంచున్నాం. మరి కింద వచనాల్లో 13వ వచనం నుండి కూడా మనం చూసినప్పుడు ఈ యొక్క మరి ఆ యొక్క స్త్రీని మరి యొక్క ఇశ్రాయేలు ప్రజలను, ఆ దేశమును మరి ఆ యొక్క అపవాది 3.5 సంవత్సరాలు శ్రమ పెట్టడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మరి ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని నిరాకరించినప్పటికీ కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ ఆగమనం వరకు కూడా ఆయన ఇశ్రాయేలు ప్రజలకు మరి ఆయన తరుణాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఎలాగన వారిని కాపాడుచున్నాడో ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి మరి 14వ వచనంలో చూసినట్లయితే, ఆమె అరణ్యంలోకి కొనుక్కోబడుచున్నప్పుడు సహాయం చేశాడు. ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురున్నట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబెడును. అచ్చట ఆ సర్పముఖము చూడకుండా ఆమె ఒక కాలములో అర్ధకాలము పోషించబడును. ఎలాగన ప్రభు ఏలియాను పోషించినాడు అలాగన ఇశ్రాయేలును ఆయన పోషించువాడుగా ఆయన ఉంచున్నాడు. మరి 15వ వచనంలో, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగరెక్కెను. He wanted to destroy the people of God, the Israel, and he wanted to destroy the Israel, the nation of Israel. ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలని అతడు ప్రయత్నం చేస్తున్నాడు. వెనక నుండి నేడు దినాన మరి ఇశ్రాయేలు దేశం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు దేశంకున్నంత మంది శత్రువులు ఇంక ఏ దేశానికి కూడా ఉండరు. మరొక సమయంలో మరి ఇశ్రాయేలు దేశము చుట్టూ నుండి రాజ్యములు ఒక గొప్పదైన ప్రకటన చేసి ఉన్నారు. రాబో ఇన్ని దినాల్లో మరి ఇశ్రాయేలు దేశమును మరి భూ ప్రపంచం మీద లేకుండా చేస్తాము అని ప్రగల్భాలు పలికారు. ఒక చిన్న దేశము, మరి 1 కోటి జనాభా కన్నా తక్కువ ఉన్నటువంటి దేశము, మరి ఆ యొక్క దేశమును సంపూర్ణంగా నాశనం చేయడానికి దేశములన్నీ కూడా మరి తన చుట్టూ ఉన్నటువంటి దేశములన్నీ కూడా కంకణము కట్టుకున్నారు. కానీ వారు ఏమి కూడా చేయలేకపోయినారు. మరి ఇశ్రాయేలు దేశమును ఆయన కాపాడినాడు. నాటి నుంచి నేటి వరకు కూడా ఇశ్రాయేలు దేశమును ఆయన కాపాడుటను మనం చూస్తున్నాం. ద మిరాక్యులస్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, ద కవెనెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ అబ్రహాం. మరి దేవుడు అబ్రహాంతో నిబంధన చేసినాడు. ఆ నిబంధనను బట్టి ఆయన కాపాడుచున్నాడు. చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు, అదేమనంటే ఇశ్రాయేలు మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత, నూతన నిబంధన వచ్చిన తర్వాత ఇశ్రాయేలుతో ఇక సంబంధం లేదు, మరి ఇశ్రాయేల్లో రక్షించబడిన వారు సంఘంలో చేర్చబడి ఉన్నారు అని చెప్తూ ఉంటారు. మరి దేవుని బిడ్డలారా, మరి దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను, దావీదుతో చేసినటువంటి నిబంధనను ఆయన సంపూర్ణంగా నెరవేర్చాలి. ఆయన నెరవేర్చే వరకు కూడా ఆయన వారిని కాపాడువాడించినాడు. మరి నదీ ప్రవాహము వలె మరి వస్తూ ఉన్నాయి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. భూమి ఆ స్త్రీకి సహకారి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేశాను. There are times where people thought the covenant people are going to be destroyed completely, but suddenly we see that they have found victory. వారు విజయాన్ని పొందుకుంటాం మనం చూస్తూ ఉంటున్నాం. 17వ వచనంలో మనం చూసినట్లయితే, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేటుకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇదిగో ఇంతకుముందు మనము చూచినాం, ఇశ్రాయేలు ప్రజలలో శేషించిన వారు, మరి ఇశ్రాయేలు ప్రజలు మహాశ్రమల కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సిలువ వేయబడి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్య అని ఎవరైతే విశ్వసించినారో ఆ శేషముతో మరి యుద్ధము చేయటానికి సంసిద్ధం అవుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, రానున్న దినాల్లో తిరిగి ఈ యొక్క మహాశ్రమల కాలంలో అపవాది యొక్క ఆలోచనలు ఏమిటో మనము ధ్యానం చేస్తాం. కానీ ప్రభు, అవర్ లార్డ్ ఈజ్ ద అల్టిమేట్ విక్టర్. మన ప్రభు అంతిమముగా ఆయన విజయుడయించినాడు. విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో
ఈ యొక్క 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు గ్రాహ్యం కావలసినటువంటి విషయాల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ కనపడినటువంటి మరి ఆ యొక్క స్త్రీ ఇశ్రాయేలు దేశంగా మనం చూచిన్నాం. మరి ఆ యొక్క ఘట సర్పము అపవాదిగా మనం చూచిన్నాం. భూలోక రాజ్యములను అతడు వాడుకుంటున్నాడని మనం చూచిన్నాం. మరి తిరిగి ఆ యొక్క మగ శిశువు యేసుక్రీస్తు ప్రభువారుగా మనం చూచిన్నాం. మరి మిఖాయేలు దేవుని యొక్క ముఖ్యులైనటువంటి దూతల్లో ఒకడు అపవాదితో యుద్ధం చేసి పడద్రోసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపవాది 2 స్థలాల్లో ఓడిపోయినాడు. పరలోకమందు ఓడిపోయినాడు. భూమి మీద కూడా అతడు సంఘము యొక్క చేతిలో అతడు ఓడిపోయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతడు ఓడింపబడిన శత్రువు. కాబట్టి ఉదయ సమయంలో మనము శుభప్రదమైన ఆ యొక్క నిరీక్షణతో మనం ఉండి, ఇదిగో అపోస్తలుడైన పౌలు ఆయన చెప్పిన రీతిగా మన యొక్క పోరాటము ఈ యొక్క మరి దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వాయుమండల దురాత్మల సమూహం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, మరి పౌలు ఏ విధంగా ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఆర్మర్, ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే సర్వాంగాన్ని మనం ధరించుకోవాలో ఆయన తెలియచేస్తున్నాడో వాటిని మనం ధరించుకొని మనము ఇక యుద్ధ భూమిలో విజయం పొందడానికి మనం ఇష్టపడదాం. దేవుని బిడ్డలారా, మరి 7 ఏళ్ల కాలంలో జరిగేటువంటి యుద్ధానికి ఇప్పుడు క్రైస్తవ సంఘం వెళ్తున్నటువంటి హింసలకు చాలా తేడా ఉన్నది. మరి ఆ యొక్క మహాశ్రమల ముందు క్రైస్తవులు హింసించబడటము చాలా తక్కువ. అయినప్పటికీ కూడా మరి సాతాను యొక్క హింసల నుంచి, మరి అపవాది కలుగు చేయి హింసల నుంచి మనం తప్పించబడటానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వ్రాయబడిన రీతిగా మన యొక్క జీవితంలో ఆ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుని మనం పోరాడదాం. మనం పోరాడుతూ మన యొక్క విజయానికి మనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క గుర్తులను మనం గుర్తుపెట్టుకుని, ఆ యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణను, అష్యూరెన్స్ని మనం గుర్తుపెట్టుకుని, క్రీస్తు రక్తమును బట్టి మనం ఇచ్చే మనకున్న సాక్ష్యమును బట్టి మరి మన ప్రాణములను లెక్క చేయక క్రీస్తుని వెంబడించుటలో మనము తీసుకునేటువంటి ఆ యొక్క దృఢమైనటువంటి ఆ యొక్క సంకల్పాన్ని మనం జ్ఞాపం చేసుకుని మన జీవితంలో ముందుకు వెళ్దాం. త్రియక దేవుని యొక్క కృప మన యొక్క జీవితంలో మెండుగా ఉండినట్లుగా, ఆయన కృప చొప్పున మనము మన యొక్క ఆత్మీయ యుద్ధంలో జయం పొందినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని మనం అడుగుదాం. దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క మహాశ్రమలు రాకముందే ఆయన మనల్ని పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకంలో ఉండేటువంటి ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళకముందే నేను నిన్ను పిలుస్తున్న సమయంలో ఆ కడబోర, దేవుని బోర ధ్వని వినబడగానే నువ్వు ఎత్తబడే సంఘంలో ఉన్నట్టు కొరకు సిద్ధపడని తెలియజేస్తూ ఉన్నాడు. విడిచిపెట్టబడట అది మహాభయంకరమైనటువంటి స్థితిని మనం గుర్తెరిగి మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనము ప్రభువు రాకడ కొరకు సంసిద్ధం అవటానికి మనం ఇష్టపడదాం. ఆ రీతిగా దేవుని యొక్క రాక కొరకు సంసిద్ధం అవుటకు త్రియక దేవుడు తన యొక్క సహాయమును మనకు మెండుగా అనుగ్రహించిన గాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఉదయ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మహా గొప్పదైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ప్రభా, మీరు మాకు వ్రాయించినటువంటి ఇక పరలోకపు సూచనలు బట్టి మీకు వందనాలు. 12వ అధ్యాయంలో ప్రభా మీరు మాకు వ్రాయించిన సంగతులను బట్టి మీకు వందనాలు. ప్రాముఖ్యంగా అపవాది అతడు నేను మీ యొక్క మార్గములన్నిటినీ కూడా ఆటంకపరచుటకు అతడు పన్నాగం కలిగిన వాడుగా, వాడు కుయుక్తి కలిగిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మేము స్పష్టంగా గ్రహించున్నాం. కానీ అంతిమ విజయం పరలోకంలోనూ భూలోకంలో కూడా మీదే ఉన్నది. మిమ్మల్ని వెంబడించే వారిదే అయినది, మిమ్మల్ని సేవించే వారిదే అయినది కనుక మీకు స్తోత్రాలు. మిఖాయేలుకు మీరు ఇచ్చినటువంటి మహాశక్తిని బట్టి అపవాది ఓడించబడి ఉన్నాడు. మీరు మాకు అనుగ్రహించినటువంటి పుణ్య రక్తాన్ని బట్టి, మా హృదయాల్లో ఉంచిన సాక్ష్యాన్ని బట్టి, మీరు మాకు చెప్పిన ఆజ్ఞకు విధేయత చూపించే విధేయతను బట్టి అపవాది మీద మేము విజయం పొందుతామని మీరు చెప్పినారు. కాబట్టి కనికరం చూపండి. మా జీవితంలో మీరు కృప చూపి మేము విజయశీల ఫలభరితమైనదిగా ఉండటం కృప చూపి నడిపించమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించే బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వెళ్ళి వచ్చినగా ప్రభు మిమ్మల్ని దీవించును గాక.